relation between E and V, that is equals there, that is del is equals to, that is E is equals to minus del V. Proof. So del is nothing but del అనేది ఏంటి అంటే del is nothing but a vector operator which can be multiplied with scalar like voltage, temperature, etc. Okay, so del అనేది it is a variation of components in x, y, z directions with respect to the rate of change of the directions. Okay, సింపుల్గా చెప్పాలంటే డెల్ అని మనం దో బై దో ఎక్స్ ఇంటూ ఏఎక్స్ బార్ అని చెప్పచ్చు, దో బై దో వై ఇంటూ ఏవై బార్ అని చెప్పచ్చు, దో బై దో జెడ్ ఇంటూ ఏజెడ్ బార్ అని చెప్పచ్చు. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వాల్యూ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అండ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వాల్యూ ఇన్ వై డైరెక్షన్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వాల్యూ ఇన్ జెడ్ డైరెక్షన్ అలా రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వాల్యూ చేంజింగ్ని మనం రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు డెల్ ఆపరేటర్తో మనం చేయొచ్చు అనమాట. సో దీన్ని బట్టి డెల్ వి అనేది రిప్రజెంట్ చేయాలంటే దో వి బై దో ఎక్స్ ఇంటూ ఏఎక్స్ బార్, అంటే వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డైరెక్షన్లో ఎంత చేంజ్ అవుతుంది, వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు వై ఎంత చేంజ్ అవుతుంది, వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఎంత చేంజ్ అవుతుంది, ఇలాగ డెల్ విని మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. వీ నో దట్ వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఎల్, రైట్. సో దాన్ని బట్టి మనకు డిఫరెన్షియల్ వోల్టేజ్ డివి రావాలనుకోండి మైనస్ ఈ బార్ డాట్ డిఎల్ అని రాయొచ్చు. ఓకే, సో ఇలా రాసిన తర్వాత డివి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈ బార్ డాట్ డిఎల్ అని రాస్తాం. సో డివి మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే దో వి బై దో ఎక్స్ ఇంటూ డిఎక్స్ కింద, దో వి బై దో వై ఇంటూ డివై కింద, దో వి బై దో జెడ్ ఇంటూ డిజెడ్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. ఈ బార్ డాట్ డిఎల్, ఈ బార్ అనే వెక్టర్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఈఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఈవై ఇంటూ డివై ప్లస్ ఈజెడ్ ఇంటూ డిజెడ్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. సో ఈ బార్ అనే వెక్టర్ని ఈఎక్స్ ఇంటూ ఏఎక్స్ బారు ప్లస్ ఈవై ఇంటూ ఏవై బారు ప్లస్ ఈజెడ్ ఇంటూ ఏజెడ్ బార్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. అలాగే డిఎల్ బార్ని రిప్రజెంట్ చేయాలంటే కార్టీజియన్ కోఆర్డినేట్లో డిఎక్స్ ఇంటూ ఏఎక్స్ బారు ప్లస్ డివై ఇంటూ ఏవై బారు ప్లస్ డిజెడ్ ఇంటూ ఏజెడ్ బార్ కింద రాయొచ్చు. దేర్ఫోర్ ఈ బార్ డాట్ డిఎల్ అంటే ఈఎక్స్ ఇంటూ డిఎక్స్, ఏఎక్స్ ఇంటూ ఏఎక్స్ 1 ప్లస్ ఈవై ఇంటూ డివై ప్లస్ ఈజెడ్ ఇంటూ డిజెడ్ కింద రాయొచ్చు. ఓకే, సో దేర్ఫోర్ దో వి బై దో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ దో వి బై దో వై ఇంటూ డివై ప్లస్ దో వి బై దో జెడ్ ఇంటూ డిజెడ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఈఎక్స్ డిఎక్స్ ప్లస్ ఈవై డివై ప్లస్ ఈజెడ్ డిజెడ్. దేర్ఫోర్ దో వి బై దో ఎక్స్ అనేది మైనస్ ఈఎక్స్కి సమానం. సో దేర్ఫోర్ ఈఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ దో వి బై దో ఎక్స్ అని రాయొచ్చు. ఓకే, అలాగే ఈవై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ దో వి బై దో వై అని రాయొచ్చు. అలాగే ఈజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ దో వి బై దో జెడ్ అని రాయొచ్చు. ఓకే, సో హియర్ దిస్ ఈస్ ద ఈక్వేషన్. Substitute ex, ey, ez in this equation 1. Then what happened? E bar is equals to ex means dou v by dou x into ax bar plus dou minus బయట తీసుకొద్దాం, dou v by dou y into ay bar plus dou v by dou z into az bar. ఓకే, ఇది వస్తుంది. దీన్ని మనం ఇలా రాయొచ్చు, dou by dou x into ax bar ప్లస్ దో బై దో వై ఇంటూ ఏవై బార్ ప్లస్ దో బై దో జెడ్ ఇంటూ ఏజెడ్ బార్ ఇంటూ వి అని రాయొచ్చు. సో ఈ వాల్యూ ఎంత అవుతుందంటే డెల్ అవుతుంది, మైనస్ డెల్ వి. దీని అంతటికి డెల్ అంటారు అనమాట. డెల్ మనం ఆల్రెడీ చేసాము. సో డెల్ ఈజ్ ఈక్వల్స్ టు దో బై దో ఎక్స్ ఇంటూ ఎక్స్ బార్ ప్లస్ దో బై దో వై ఇంటూ ఏవై బార్ ప్లస్ దో బై దో జెడ్ ఇంటూ ఏజెడ్ బార్ చేసాం. సో దీన్ని బట్టి మనకి ఇక్కడికి దో బై దో ఎక్స్ ఇంటూ ఎక్స్ బార్ ప్లస్ దో బై దో వై ఇంటూ ఏవై బార్ ప్లస్ దో బై దో జెడ్ ఇంటూ ఏజెడ్ బార్ అనేది మైనస్ డెల్ అవుతుంది, ఇది వి అవుతుంది. సో దేర్ఫోర్ దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్ వి అని
నిరూపించబడింది. దిస్ ఈజ్ ద ప్రూఫ్ రిలేషన్ బిట్వీన్ ఈ అండ్ వి. సో ఈ బార్ కాబట్టి దీనికి యూనిట్స్ వోల్ట్ ఫర్ మీటర్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ అగైన్. బై బై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ అగైన్. బై బై.